తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలచంద్ర శర్మ గారు. మన నిత్య జీవితంలో మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి సందేహాల్లో కొన్ని సందేహాలు ఈ రోజు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, చాలా మంది అంటే డైమండ్ అయితే ఈ నక్షత్రాల వాళ్ళు పెట్టుకోవచ్చు, ఈ నక్షత్రాల వాళ్ళు పెట్టుకోకూడదు అని ఉంటుంది. బంగారం అందరూ పెట్టుకుంటూ ఉంటారు, కానీ చాలా మంది దేవుడి విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. అది అందరూ పెట్టుకోవచ్చా గురుగారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మంచి ప్రశ్న అండి. వాస్తవంగా దేవుడి విగ్రహాలు చేతికి పెట్టుకోవడం వల్ల మీరు ఎక్కడెక్కడికి తిరుగుతూ ఉంటారు? ఎవరినైనా సరే, ఇవాళ రేపు అందరూ సోషల్గా మూవ్ అవుతున్నారు. ఆ దేవుడి విగ్రహం ఉన్నటువంటి వాళ్ళు పోయి ఎవరైనా సరే డేట్లో ఉన్న వాళ్ళను, శౌచంతో ఉన్న వాళ్ళను, ఎవరైనా అంటూ ముట్టు మైల ఉన్న వాళ్ళని తగిలితే దోషం ఎవరికి వస్తుంది? ఎవరైతే చేయించుకొని పెట్టుకున్నారో వాళ్ళకే వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో విగ్రహ రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళని పెట్టుకోకూడదు. ఇంకొకటి, మీరు ఇలా పెట్టుకుంటారు. మీరందరూ ఏమంటారంటే, ఇలా పెట్టుకున్నాం కదండి, దేవుడు తల పైకి ఉంటుంది, ఇలా ఇలా ఉంటుంది. మీరు అసలు ఎప్పుడు ఇలా చేయి తిప్పరా? సో దేవుడి విగ్రహాన్ని మీరు తలకిందులు చేసిన వాళ్ళు అవుతారా కాదా? సో అంత మంచిది కాదు. ఎప్పుడు కూడా చేతులకు వాటికి విగ్రహాలు పెట్టుకోవడం అస్సలు గుడ్ సైన్ కాదు. దాని బదులు ఏదైనా రత్నాన్ని పెట్టుకోవచ్చు. మీరు ఇందాక అన్నట్టు డైమండ్ కూడా అందరికీ అచ్చిరాదు. డైమండ్ కొంతమంది పెట్టుకుంటే నరాల బలహీనత ఎక్కువ వస్తుంది. అందుకే డైమండ్ ఎక్కువ శాతం మార్కెట్లో అంటే మధ్యతరగతి కుటుంబీకులు, కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, వీళ్ళంతా కూడా 8, 10, 12 సెంట్లలో మాత్రమే కొనుక్కుంటారు. ఈ నక్షత్రాల వాళ్ళు అస్సలు పెట్టుకోకూడదు గురువు గారు? అలా ఏం లేదు. డైమండ్ మా జాతకంలో గ్రహస్థితిలో గనక శుక్రుడు బాగాలేకుండా ఉంటే అలా దాని క్యాల్కులేషన్ ప్రకారం ఉంటుంది తప్ప ఈ నక్షత్రం వాళ్ళు పెట్టుకోవాలి, ఈ నక్షత్రం పెట్టుకోకూడదు అని ఏం లేదు. అంటే ఇప్పుడు జనరల్ గా షాప్ లో అందరూ కొనుక్కుంటున్నారు, వారి జాతకం చూపించుకోకుండా డైమండ్ ఈ రోజుల్లో అందరూ పెట్టుకుంటున్నారు. దానివల్ల విపరీతమైన నరాల వీక్నెస్, నరాల బలహీనత వస్తుంది. సో అది ఈ సర్టెన్ రేంజ్ వరకు ఏం కాదు. మరి కొంతమంది ఇలా పెట్టుకుంటారు, 5 క్యారెట్స్ 6 క్యారెట్స్ పెట్టుకుంటారు. సెన్స్లోనే మనం ఎప్పుడైనా సరే ఇన్ని క్యారెట్స్లు తీసుకొని పెట్టుకుంటే అది విపరీతమైనటువంటి శక్తి. ఎందుకంటే మనం ఎండలో తిరుగుతాము, వర్షంలో తిరుగుతాము, దీనిపై పడ్డటువంటి రశ్మి, సూర్యరశ్మి ఏదైతే ఉందో అది మన నరాల నుండి మన శరీరానికి పాకుతుంది. ఏ రత్నమైనా అంతే. సో అది ఇచ్చే రిజల్ట్ నువ్వు వద్దు నాకు కావాలన్నా వినకుండా ఇస్తుంది. పొద్దున్న లేస్తే ఎప్పుడు ఏసీలోనే ఉంటాను, అసలు ఎండకు తిరగను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు, ఏం కాదు. బంగారం చాలా మంది పోగొట్టుకుంటూ ఉంటారు గురుగారు. అంటే ఆ టైంలో ఏదైనా మంత్రం చదవడం ద్వారా పోయిన బంగారం తిరిగి వస్తుంది అనే మంత్రాలు ఖచ్చితంగా స్వర్ణ భైరవ స్తోత్రం అని ఉంటుంది. అది శనేశ్వరుడు భైరవుడు రచించింది. స్వర్ణ భైరవ స్తోత్రం అని ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటిది. ఆ మంత్రం విన్న మాత్రం చేత 11 మార్లు విశేషంగా ఆ బంగారం మళ్ళీ తిరిగి దొరకడం కూడా జరుగుతుంది. ఈ బంగారంకి సంబంధించి పోగొట్టుకున్న వాళ్ళు ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం కూడా వీలైతే కింద డిస్ప్లే చేయిస్తాను, దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అది చదివినా కానీ తొందరగా బంగారం దొరుకుతుంది. అయితే ఎప్పుడు బంగారం పోతుంది అంటే, మనము బంగారాన్ని కొన్ని సందర్భాల్లో ధరించినప్పుడు మాత్రమే అలా పోతుంది. బంగారం రాగానే కొంతమందికి ఒక సెంటిమెంట్, ఇంటికి బంగారం వస్తే దేవుడి దగ్గర పెట్టే తీసుకోవాలి ఒకటి. రెండవది ఏంటి అంటే, బంగారం వచ్చిన తర్వాత ఎవరన్నా చనిపోయారు అలాంటిది ఏదైనా జరిగితే కొత్తది పెట్టుకుని వెళ్ళకూడదు. అప్పటికే వాడుకలో ఉన్న బంగారం పెట్టుకుంటే ఏమి లేదు, కానీ కొత్తగా తెచ్చిన బంగారాన్ని పెట్టుకొని ధరించి వెళ్ళడం అంత శ్రేయస్కరంగా బంగారం పోతుంది. ఇంకొకటి ఏంటంటే, కాళ్ళకు గనక మనం బంగారం పెట్టుకుంటే, పట్టీల రూపంలో బంగారం పెట్టుకుంటే కూడా మనకు ధన నష్టం ఎక్కువ జరుగుతుంది. లక్ష్మీదేవి పాదాల దగ్గర ఎప్పుడూ ఉండకూడదు. దీని బదులు కొంతమందికి ప్రత్యామ్నాయంగా బంగారం పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఇప్పుడు చెప్పిన స్టోన్స్ ఏవైతున్నాయో వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చు అంటే పంచలోహాలు ధరించవచ్చు. పంచలోహం ఏం చేస్తుంది అని అంటే, మీకు ఉన్నటువంటి ఆ యొక్క బంగారము, వెండి, తగరం అన్నీ కూడా కలుస్తాయి అందులో. కాబట్టి చూడడానికి బంగారంలానే ఉంటుంది, కానీ బంగారం కాదు, పంచలోహం. ఒకవేళ బంగారం పెట్టుకోలేని వాళ్ళు పంచలోహాన్ని ధరిస్తే మంచిది. ఈ పరాభవనామ సంవత్సరంలో బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు వస్తాయి గురుగారు? బాగా గుర్తుంచుకోండి, ఈ సంవత్సరంలో మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ప్రాంతం వరకు 1,90,000 నుంచి 1,99,000, 2 లక్షలు
పైచిలుకే బంగారం వెళ్ళే అవకాశం ఉంది. డబ్బులు ఇవాళ రేపు ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి, 25% నాకు ఒక 4 నెలలు 5 నెలలో 6 నెలలో కనుక నాకు 25% ప్రాఫిట్ రావాలి అంటే కనుక బంగారం మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. యుద్ధ వాతావరణం ఎలా ఉన్నా, ఎలాంటి బయట మార్పులు జరిగినా బంగారం రేటు పెరుగుతుంది తప్ప తగ్గదు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య ఇంతకుముందు ఒక కరెన్సీని వాడేవాళ్ళు. ఎప్పుడైతే యుద్ధ వాతావరణం వస్తుందో ఏ కరెన్సీలు పనికిరావు, కేవలం బంగారమే కావాలి. అప్పుడు ఏమవుతుంది, ట్రేడింగ్కి కానీ ఇంపోర్ట్కి కానీ ఎక్స్పోర్ట్కి కానీ గోల్డే కావాలి. అప్పుడు వాల్యూ ఆటోమేటికల్గా పెరుగుతుంది. సో బంగారం అనేటువంటిది కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా సెప్టెంబర్ నుండి ఆగస్టు నుండి డిసెంబర్ ప్రాంతం వరకు ఖచ్చితంగా బంగారం రేట్లు పెరుగుతాయి. నోట్ చేసి పెట్టుకోండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి